వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస వెంట షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి పట్ల అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్ళగా తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అసంతృప్తి గలం వినిపిస్తున్నారు. త్వరలో ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి జంగా కృష్ణమూర్తితో మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజుకు కూడా అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే చాలామంది నేతలు అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి గతంలో ఉమ్మడి జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి ఆయన గురజాల నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఆయన తీవ్రస్థాయిలో పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతారన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి గత కొంతకాలంగా మీరు పార్టీ మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు, ఏంటి ప్రధాన కారణం ఏంటిది? ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తాడా ఇంకోటేం కాదు. జనరల్గా ఏంటంటే నాకు సంబంధించి టికెట్ ఇవ్వమని చెప్పి అధిష్టానం వారిని అడుగుతున్నాను. అంతే, టికెట్ సంబంధించి ఇవ్వమని చెప్పి అధిష్టానం వర్గాన్ని అడుగుతున్నాను. మరి ఏం చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అధిష్టాన వర్గం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే మీకు సపోర్టుగా అధిష్టానం నిలబడుతుందా, ఏంటి దానికి సంబంధించి? దాన్ని చూసిన తర్వాత అధిష్టాన వర్గానికి సంబంధించి ఏ ఆలోచన మీరు చెప్తున్నారు, ఇప్పుడు విన్నా కదా. చూసిన తర్వాత మళ్ళీ కూడా ఒక తడవ ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం కనుక్కొని ఆ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు తర్వాత అంతేకాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాకున్నటువంటి సంబంధాలు బీసీ సంఘాలకు సంబంధించి అదేవిధంగా ఉన్నటువంటి రకరకాల ప్రజా సంఘాలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కనుక్కున్న తర్వాత వాళ్ళతోనూ కూడా మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం కనుక్కోవాల్సిన బాధ్యత నాపోయింది. కారణం ఏంటంటే దాదాపు ఒక పేద వర్గానికి సంబంధించి ఒక సామాన్యుడిగా మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ పార్టీలకి కులాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా నన్ను గెలిపించడం జరిగింది. నన్ను ఆశీర్వదించడానికి 2 పర్యాలు కూడా శాసనసభ్యుడిగా. కాబట్టి వారి యొక్క అభిప్రాయం మేరకు వారి అభిప్రాయాన్ని కనుక్కొని తదుపరి రాజకీయ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. తొలి నుంచి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందే ఆయన వెన్నంటి ఉన్నటువంటి కీలక నాయకుల్లో మీరొకరు. అలాంటి నాయకుడిని ఇవాళ ఎందుకని పార్టీ అధిష్టానం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు? మీకు ప్రాధాన్యత కూడా తగ్గించి ఇతర నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎందుకని ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఈ విషయం కూడా అధికార పార్టీ యొక్క అధినాయకం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అంటే మీరు అడుగున్న దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఆ రోజు సంబంధించి కూడా 2017 సంబంధించి మహేష్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. అప్పటిదాకా కూడా నేనే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నాను. 2014 సంబంధించినటువంటి దాదాపు 7,000 ఓట్లతో డిఫీటెడ్ అయ్యాను. అంతేకాని రాష్ట్రం సంబంధించి కూడా 30,000తో డిఫీట్ అయిన వాళ్ళకి కూడా ఆ రోజున మా పార్టీకి సంబంధించినటువంటి 2019లో టికెట్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా పార్టీ అవసరాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి కావాలని, నీకు ఎమ్మెల్యే కావాలని మాట్లాడినప్పుడు నేను తూచా తప్పకుండా వారి యొక్క ఆదేశాలని శిరసావధిస్తూ ఆ రోజున మహేష్ రెడ్డి గారిని కూడా నర్సరావుపేట పార్లమెంట్ గురజాల నియోజకవర్గానికి స్థానికుడు కాకపోయినప్పుడు కూడా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే మహేష్ కాసు కుటుంబానికి సంబంధించి కూడా బ్రహ్మానంద రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి సంబంధించి కానీ గురజాల నియోజకవర్గంలో గెలవడం పరిస్థితి ఉంటే అప్పటికి వాళ్ళు సెంటిమెంట్లుగా గెలుస్తామా లేదనే పరిస్థితుల్లో కూడా ఉన్నప్పటికి కూడా తప్పనిసరిగా గెలిపిస్తామన్న ఆలోచన కూడా తీసుకొని వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా తప్పనిసరిగా కూడా గెలిచే పరిస్థితి ఎక్కువ మేరతో గెలిపిస్తామని కూడా చేయడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి కాదు, ప్రధానంగా ముఖ్య ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలా అనే ఉద్దేశం నాకు ప్రధానమైంది. ఎందుకంటే ఆ రోజు మనం చూసుకున్నట్లయితే దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నెలకు సంబంధించే మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ మా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం.
అందరూ కూడా సంబంధించి కూడా కార్యకర్తల నాయకులుగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి ఈ రాష్ట్రానికి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతేకాదు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలనే ఉద్దేశంతో పిడుగురాల నుండి కూడా హైదరాబాద్ దాకా గాంధీ భవన్ దాకా కూడా మేము పాదయాత్ర కూడా చేసిన పరిస్థితి కనపడదు. అంటే ఏంటి, ఆ రోజు పార్టీ పెడతారో లేదో తెలియదు, ఆ రోజు ఉంటాలో ఏం తెలియదు అనే పరిస్థితుల్లో కూడా మేము 2 పర్యాలు ఎమ్మెల్యే చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేరుతున్నటువంటి ఒక మూఢ నమ్మకంతో ఆయన వైపు ప్రయాణించడం జరిగింది. ఆయన మాటను శిరసావధించి ఆ రోజు మహేష్ గారు సమ్మె తీసుకురావడం జరిగింది. మహేష్ గారు వచ్చిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక విధాలుగా కార్యకర్తలుగా ఎవరైతే పనిచేస్తున్నారో మొట్టమొదటి జెండా బయట ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తించిన పరిస్థితిగా ఆ నియోజకవర్గంలో కనపడుతుంది జరిగింది. అంతేకాకుండా కూడా అనేకమైన అవమానాలకు కూడా మహేష్ రెడ్డి గారు గురి చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మరి తెలిసి మాట్లాడుతున్నాడు, హాంభావంతో మాట్లాడుతున్నారు నాకు తెలియదు కానివ్వండి. ఆయన ఏమంటున్నాడు, తంగా కృష్ణమూర్తి గారి కుటుంబానికి సర్పంచ్ పదవి, జడ్పీటీ పదవి, ఎమ్మెల్సీ పదవులు మేము ఇచ్చామనే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు పదవులు ఇచ్చారు? పదవులకు సంబంధించినటువంటి ఎవరు వచ్చారు పార్టీలోకి, ఎప్పుడు వచ్చారు, నువ్వు ఎప్పుడు వచ్చావు, పార్టీ పెట్టినప్పుడు ఎక్కడున్నావు, పార్టీ పెట్టకముందు మీరు సపోర్ట్ చేశారా? దాదాపు 2017లో వచ్చావు, 7.5 సంవత్సరాల తర్వాత పార్టీ అధికారానికి వస్తున్న ఉద్దేశంతో 2014 ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు అధికారానికి రాలేదనేటువంటి పసికట్టి పరిస్థితి ఉన్నావు. 2017 దాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకొని అన్ని విధాలుగా లబ్ధి పొంది చివరగా ఇక్కడికి రావటం జరిగింది. నువ్వు వచ్చావు, పార్టీకి సంబంధించి మాది పల్నాడు ప్రాంతంలో పార్టీ నాదని సగర్వంగా చెప్పగలుగుతా. పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటి జెండా పట్టింది మేము. పల్నాడు ప్రాంతంలో దాదాపుగా కార్యకర్తలుగా అనేకమైన ఇబ్బందులు పడ్డాయి. 7 ఏళ్ళు సంబంధించి అధికారానికి రాకముందు నుంచి అనేకమైన ఇబ్బందుల పరిస్థితుల్లో కార్యకర్తలను మర్చిపోయి హాంభావంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ పార్టీకి సంబంధించిన పనిచేసి ఎవరో గుర్తించకుండా విచ్చలవిడిగా సంపాదన చేయడంతో ప్రవర్తిస్తున్నట్టు మీరు మాతో మాట్లాడే అర్హత లేదు. పదవులు ఎవరిచ్చారు మాకు? సర్పంచ్ సంబంధించి ఏంటి? సర్పంచ్ 1988లోనే నేను సర్పంచ్ చేయటం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన విషయం పార్టీలకు అతీతంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ రహితంగా ఎన్నుకునే పరిస్థితి. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు సర్పంచ్ ఎన్నుకోండి తప్ప నేరమా? లేకపోతే ఇంకొక విషయం కూడా చెప్తున్నారు మీరు. ఏమని మాట్లాడుతున్నారంటే జడ్పీటీకి సంబంధించి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్న పరిస్థితుల్లో కోటయ్య గారికి ఏదో జడ్పీటీ ఇచ్చామంటున్నావు. నువ్వు ఇచ్చేదేంటి? నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? జడ్పీటీకి సంబంధించినటువంటి పదవి అనేది రిజర్వేషన్ వచ్చినటువంటి పరిస్థితి. సామాజిక వర్గాల యొక్క ప్రస్తావన ఏముంది? బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీ నాకు ఇచ్చేదేంటి? మీరు ఎమ్మెల్సీ నేను త్యాగం చేశాను, పార్టీ కోసం త్యాగం చేశాను. పార్టీ పెట్టడంలో నా భాగం కూడా కాస్త కోస్త అంతో ఇంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేశాను. పార్టీ పెట్టక గురించి పనిచేసే పరిస్థితిగా నాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు చూసి నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించి నన్ను చూసి ఇవ్వటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల యొక్క వారి కోసం ఇచ్చిన పరిస్థితి. ఈరోజు నేను అదే భావిస్తున్నాను. నా పదవి నన్ను చూసి నా ముఖం చూసి ఇచ్చిన పరిస్థితి కాదు, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక సిగ్నల్గా బీసీ వర్గాలకు సంబంధించి పార్టీ వైపు ఆకర్షించడానికి కానివ్వండి, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా చేయగలుగుతా ఉన్నటువంటి సాంకేతికాన్ని ఎలక్షన్ ముందు ప్రజాబాహుళ్యాన్ని పంపించడం కోసం కానివ్వండి ఈ పదవి ఇవ్వటం జరిగిందనే విషయం గుర్తుంది. అందుకనే నేను చెప్తున్నాను, నువ్వు ఇచ్చిన పెట్టిన భిక్ష కాదు. అందుకనే మా వాళ్ళకి సంబంధించి కూడా జడ్పీటీసీ పదవి నువ్వనేది ఏదో భిక్ష పరిస్థితి అవసరం కూడా దాని సభతో మనస్తాపన చెంది ఈరోజు రాజీనామా కూడా చేయటం జరిగింది. అంటే ప్రధానంగా చెప్పండి, మహేష్ రెడ్డి వైఖరి సంబంధించి మీరు నొచ్చుకున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే ఈ విషయాన్ని మీరు అధిష్టానం దృష్టికి, జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఆయన స్పందన ఎట్లా ఉంది? దీని అంటే మీ ఇద్దరి మధ్య ఒక మంచి వాతావరణం కల్పించే ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయి? అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళడం మాత్రాన్ని కూడా ఎప్పుడు కూడా అంత పూర్తిగా దాని మీద ఎఫర్ట్ పెట్టేసి స్పందించి పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నాలు చేయలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే బలమైనటువంటి సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా 2019 కావచ్చు, అంతకు మునుపటి ఎన్నికల్లో కూడా ఒక్క గురజాలకే పరిమితం కాకుండా మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మళ్లించడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. అలాంటి నాయకులైనటువంటి మిమ్మల్ని ఆ పార్టీ వదులుకునేందుకు సిద్ధమవుతుంది అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు ఎందుకంటే నేను ఒక సామాజిక వర్గాన్ని గురించి సహజంగా అంటే ఈ యాదవ్ సంబంధించి అనుకోవచ్చు, కానీ నేను యాదవులు అనే విషయం కూడా రాష్ట్రంలో బీసీ వర్గాలు చాలామంది తెలియదు.
ఓ సామాజిక వర్గానికి సంబంధించి కాదు, బడుగు బలహీన వర్గాల యొక్క బీసీ వర్గాల యొక్క, ఎందుకని ఇందాక కూడా చెప్పాను, నాకు ఈ రోజున ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇచ్చారంటే అది బీసీ వర్గాలను చూసి ఇచ్చారు కానీ ఒక యాదవులను చూసి ఇచ్చిన పరిస్థితి కాదు. అందుకనే బీసీ వర్గాలకు సంబంధించి కానీ యాదవులకు ఉండవచ్చు, మెజార్టీగా ఉంటే ఉండని పరిస్థితి కానివ్వండి, అది వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వర్గాల కోసం పనిచేయడం జరుగుతుంది. యాదవులనే కాదు, బీసీ వర్గాల్లో కూడా చాలామంది మనకు సంబంధించినటువంటి బీసీ వర్గాల యొక్క సంక్షేమం కోసం, ఆ హక్కుల కోసం తప్పనిసరిగా ఎక్కడున్నా మనం పోరాటం చేయడం జరుగుతుంది. ఏంటి ప్రస్తుతం మరి పార్టీ మారే ఆలోచనతో మీరున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. ఇతర పార్టీలోకి, ఏ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారు? ఇప్పటికేమైనా ఆ పార్టీల నుంచి మీకు ఏమైనా ఆహ్వానాలు అట్లాంటివి ఏమైనా ఉంది? ఇప్పటి వరకు కూడా నిర్ణయం అనేది తీసుకునే పరిస్థితి లేదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ప్రజల అభిప్రాయం మేరకు, మరీ ముఖ్యంగా పల్నాడు ప్రజల అభిప్రాయం మేరకు కార్యకర్తలు, అనేక మంది నాయకులు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయంతో సంప్రదించడం, అదేవిధంగా నాకు దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రజా సంఘాలకు సంబంధించి, కుల సంఘాలకు సంబంధించి, నన్ను అభిమానించే వాళ్ళకి సంబంధించి వాళ్ళ అభిప్రాయం తీసుకొని నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇప్పటికే మీరు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కీలక నాయకులతోటి, స్థానిక నేతలతోటి మీరు సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే చాలామంది నుంచి మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలన్నటువంటి ఒత్తిడి వస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సహజంగా 10 మంది కూర్చున్నప్పుడు అభిప్రాయాలు 10 రకాలుగా ఉంటున్నాయి. వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు అంతిమంగా వచ్చేసరికి మీరు కూడా ఆలోచించి చక్రమైన నిర్ణయం తీసుకున్నట్లయితే దానికి మేము కూడా సహకరిస్తాము, మీరు కూడా అతడు ఆలోచన తీసుకోమని చెప్పారు. 4 అభిప్రాయాలు తీసుకున్నాం. కొంతమంది కొంచెం అట్లా ఇట్లా చెప్పినా కూడా వాళ్ళ అభిప్రాయాలకి అందుబాటులోనే, వాళ్ళ అభిప్రాయానికి భిన్నం కాకుండా వాళ్ళ అభిప్రాయాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే మీతో కొంతమంది కీలక నాయకులు టచ్లో ఉన్నారు, వారు మిమ్మల్ని పార్టీలోకి చేరాలని కోరుతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి అటు వినుకొండ నుంచి మక్కెన మల్లికార్జునరావు, మీరు ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు, మీరు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఈ నెల 29న చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి వాస్తవమా కాదా? ఇదంతా వాస్తవం. ఎందుకంటే ప్రచారాలు సక్రమంగా జరుగుతాయి. రాజకీయంగా ఉన్న కాబట్టి ఇప్పుడు మేము కలిసినా మొన్న పోయాను పార్థసారథి గారి దగ్గరికి, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోతున్న విషయం ఆయన బయటని బావటంగా చెప్పడం జరిగింది. ఆడికి వెళ్ళంగానే ఏమనుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాం కాబట్టి, రాజకీయ నాయకుడికి వెళ్ళాం కాబట్టి తప్పనిసరి కూడా నా పార్థసారథిని సంప్రదించారు అటువంటి విధంగా చేస్తారు. ప్రచారాలు పుకారాలు సహజంగా ఉంటాయి. ఇవాళ ఎంపీ గారు చెప్పాను నేను పార్టీకి సంబంధించి రాజీనామా చేస్తున్నామని, చేయదలుచుకుంటే బహిరంగంగానే ఉంటుంది. ఏదైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది ఇంకా సందిగ్ధంగా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే నిర్ణయాన్ని కూడా ప్రజల అభిప్రాయం మేరకు, అదే నా అభిమానుల అభిప్రాయం మేరకు, మా నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఎంపీ కృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేయటం పార్టీకి, అటు ఎంపీ దానికి మీరు ఎప్పుడు పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వెళ్ళబోతా ఉన్నారు? ఇంకా అసలు బయటికి వెళ్ళబోతు అదే చెప్తున్నాను. ప్రజలతోని, నియోజకవర్గ ప్రజలతోని, అభిమానులతోని వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క మనోభావాలను తీసుకున్న తర్వాతనే పార్టీకి సంబంధించిన రిజైన్ చేయటం, పార్టీలో ఉండాలన్నా బయటికి పోవాలని వాళ్ళ అభిప్రాయ ప్రకారమే చేయటం జరుగుతుంది. భవిష్యత్తులో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు? పక్కాగా గురజాల నియోజకవర్గం మీ కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచే తిరిగి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా మీరు అభ్యర్థిగా నిలబడబోతా ఉన్నారా అక్కడి నుంచి? చూద్దాం. ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేయాలన్న ఆలోచన పార్టీని కూడా కావటం జరిగింది. ఎవరన్నా కనుక పరిస్థితులు నేను అక్కడి నుంచి గురజాల నుంచి పోటీ చేయాలన్నటువంటి ఆలోచన నాలో ఉంది. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి గురజాల ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైఖరి కారణంగానే తాను అక్కడ ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని జంగా కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీ మారే ఆలోచనల మీద బీసీ వర్గాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులతో ఆయన వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటానని జంగా కృష్ణమూర్తి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.